అదే క్షణంలో సుఫల రెండు చేతులతో లంగని జారకుండా ఆపింది. తీక్షణంగా అతని వంక చూసింది. కమలాకర్ గుటకలు మింగాడు. చిన్నగా, చాలా చిన్నగా అంది. దీనికోసమా నేను రమ్మంది? ఆప్యాయత కోసం మొహం వాచి భరించలేని వ్యధని నీ ముందుంచి నన్ను నేను అర్పించుకుందామని ఆశిస్తే, చివరికి ఇలా మాంసపు ముద్దల కోసం. కమలాకర్ మొహం మీద చన్నీరు పూసినట్లయింది. క్షమించు, తొందరపడ్డాను అన్నాడు తెల్లటి భుజాల మీద నిమురుతూనే. కూర్చో అంది ఆజ్ఞాపనంగా. కమలాకర్ బుద్ధిగా అక్కడే కూర్చున్నాడు. సుఫల లంగబొందు సవరించుకొని కుర్చీలు సర్దుకొని అతని ఎదురుగా కూర్చుంది. ఇరుకుగా ఉంది. ఇద్దరి కాళ్ళు తగులుతున్నాయి. కమలాకర్ గుండె వేగం మరింత పెరుగుతుంది. వినబుద్ధి కాకపోయినా సుఫల చెప్పింది. అన్యమనస్కంగానే వింటున్నాడు కమలాకర్. మిమ్మల్ని మొదటిసారి మా పెళ్ళైన కొత్తలో చూశాను. అప్పుడే నా మనసు మళ్ళింది. కాని సంసారం దృష్టిలో పెట్టుకొని మనసు మరల్చుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నా భర్త సంసారానికి పనికిరాడని. ఏం చేస్తాం, సర్దుకున్నాను. కాని ఈ మధ్య అనుకున్నాను, పిల్లలు కావాలి, తల్లిని అవ్వాలని. అందుకే నిన్ను ఎన్నుకున్నాను. కమలాకర్ నిశ్చాతంగా చూసి, ఆ విషయంలో ఆలోచించక్కర్లేదు. కడుపు చెయ్యగల ధీరత్వం పుష్కలంగా ఉంది. కాని ఆ కాని నా దురదృష్టం బయట ఉన్నాను. ఓ అరగంట క్రితం తెలిసింది. ఏం చెయ్యగలను? బాధపడటం తప్ప? నిన్ను నిరాశపరచటం తప్ప? పర్వాలేదు. నీటుగా, శుభ్రంగా ఉంటే ఆ సమయంలోనూ శృంగారం జరపవచ్చు. ఓరి ఊర కుక్క! ఇక మనిషికి, జంతువుకి తేడా ఏముంది? అని అనలేదు సుఫల. తేలికగా నవ్వుతూ అంది. నువ్వు చెప్పింది నిజమే. కాని ఈసారి బాగా బ్లీడింగ్ అవుతుంది. మరోసారి నన్ను తల్లిని చేసే బాధ్యత మాత్రం మీదే. ఇప్పుడైనా సిద్ధమే. ఏమవ్వదు. ఎంతో దూరం నుంచి మరెన్నో తీపి ఊహలతో ఉన్నాను. కాదనకు. ఆమె మొహం మీద మొహం పెట్టి పెదాలను అందుకోబోతూ అన్నాడు. ఛీ, అసహ్యంగా ఉంటుంది అంది తల తిప్పుకుంటూ. కామమే ఒక అసహ్యం. అంతకు మించిన చండాలం సృష్టిలోనే లేదు. అదేమిటి? పవిత్రమైన కార్యానికి సరికొత్త భాష్యం చెబుతున్నారు. దానికేమిటి? చాలా చెప్పగలరు. ఇదిగో, నా తాళిబొట్లకి కూడా కొత్త నిర్వచనాన్ని చెప్పగలను. అయితే చెప్పండి అంది ఉత్సాహంగా. కమలాకర్ వాటిని పట్టుకుంది వాటి కిందున్న వాటిని తాకటానికి. నివ్వురు గప్పిన నిప్పుల్లా దాక్కున్న వెండి కొండలని, తనలోని అగ్నిశీలలని చల్లార్చే పూర్ణకుంభాలని స్పృశించాలని. సుఫల అలా అడిగేసరికి ఏం చెప్పాలా అని ఒక్క క్షణం తడబడ్డాడు. తొందరగానే ఓ పోలిక సృష్టించాడు. విలాసంగా వాటిని నిమురుతూ, చూడు, జాగ్రత్తగా గమనించు అన్నాడు. అలా అంటున్నప్పుడు స్తనాలని ఒత్తుతున్నాడు. దాన్నేమీ పట్టించుకున్నట్టు ఆసక్తిగా తన తాళిబొట్ల వంక చూసింది. రావి ఆకుల్లాగా గుండ్రంగా ఉన్న రేకు మధ్యను పొడుచుకుంటూ వచ్చే మోన అలాంటివి రెండు. ఇందులోనే ఉంది అసలు కిటుకు. గుండ్రంగా ఉన్న ఈ రేకు మీద మొన ఏమిటో తెలుసా? మగవాడి మగతనపు చిహ్నం. ఇకపోతే ఈ అలారం మొత్తం చూడు. ఏది గుర్తొస్తుంది? మొన. మగవాడైతే రౌండ్. ఛ, అది కాదు. మంగళసూత్రం అంటే స్త్రీ పురుష భాగాలు కాదు, సంగమ చిహ్నము. అసలే కావు. పరమ పవిత్రంగా భారతనారి పూజించుకునే చిహ్నాలు. హవ్వా!
ఆడవారికి చెబితే ఆ తాళిబొట్టు తాడుతోనే ఉరివేస్తారు. అంత పని చెయ్యకు. ఏదో వాగాను. అయితే నిమిరింది చాలు గాని చేతులు తీయండి. అంతేనా? ఇప్పటికింతే. మళ్ళీ కబురు చేస్తాను. తొందరపడి రావద్దు. అది కాక ఈ మధ్య ఈ ఏరియాలో దొంగలు పడుతున్నారు. చీకటిలో పొరపాటు పడితే దొంగలనుకొని భ్రమపడితే ఇద్దరి పరువు గంగపాలు. దేవిగారి ఆజ్ఞ లేనిదే ఎందుకొస్తాను? మళ్ళీ నసిగాడు. కమలాకర్‌ని దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని లేచింది. సరిగ్గా అప్పుడు తలుపు చప్పుడయింది. కమలాకర్ చప్పున లేచి నిల్చున్నాడు. కళ్ళు వెడల్పు చేసి భయంగా సుఫలని చూశాడు. సుఫల తాపిగా లేచి, "ఏం భయం లేదు. ఇక్కడే ఉండు. మేం లోపలికి వెళ్ళగానే వెళ్ళు" అని బయటకొచ్చింది. సుఫల బాత్రూం తలుపు తెరిచి గడ్డిపెట్టిన వంటగది వద్దకు నిమ్మలంగా నడిచింది. లోపల్నుంచి ఇంకా తలుపు కొడుతూనే ఉన్నాడు గురుమూర్తి. వెళ్ళి గడియ తీసింది. "బయటెందుకు వేశావ్?" నోటికొచ్చిన బూతు మాటని వాడాడు. "నీ నిద్ర సంగతి నాకు తెలీదా? కుక్కలు జొరబడితే అతని తిట్లని పట్టించుకోకుండా అంది. మన ఇంట్లోకి కుక్కలా? అవే కుక్కలో, పందికొక్కులో, పిల్లిల్లో ఏవో ఒకటి. అంతేనా? అన్నాడు అనుమానంగా. అంతకాక మరెంత? బయట గడిపెట్టి బాత్రూంలో సరసాలాడుతున్నాననుకున్నారా? నోర్ముయ్. నీ నోట్లో నోరు పెట్టమంటే అశుద్ధంలో పెట్టినట్టే. లోపలికి తగలడు అన్న మాటలు విన్నాక గాని కమలాకర్ గుండె దడ మామూలు స్థితిలోకి రాలేదు. సుఫల నర్మగర్భంగా నవ్వుతూ లైట్ తీసి లోనికి నడిచింది. గురుమూర్తి జాగ్రత్తగా మళ్ళీ తాళం వేసుకొని లుంగికి కట్టుకొని పడుకున్నాడు. సుఫల హాయిగా కళ్ళు మూసుకుంది. పైన ఫ్యాన్ కాలంలా తన మానన తాను ఏకాగ్రతగా తిరుగుతుంది. ఈసారి సుఫల మేలుకోలేదు. కమ్మగా నిద్రపోయింది. కలసల్యాముఖే విష్ణుం కంఠే రుద్రసదృతం మూలే తత్రాస్థితే బ్రహ్మమధ్యే మాతృగుణం స్మతా. కలశమును నీటితో నింపు. పుష్పమును శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మముల వద్ద ఉంచి మళ్ళీ శ్లోకం అందుకుంది సుఫల. ఇంకా తొలి వెలుగు పూర్తిగా రాలేదు. పక్షులు కిలకిలా రావాలు వినబడుతున్నాయి. గురుమూర్తి ఇంకా నిద్రలేవలేదు. కాని మగతగా మెలకువగానే ఉంది. ఉదయాన్నే ఇంకా నిద్రతమని వీడకముందే పూజగదిలోంచి ఆ భక్తిభావం చెవులకి సోకితే కలిగే అనుభూతి కేవలం అనుభవిస్తే వచ్చేది. గురుమూర్తి తధ్యాత్మికంగా భార్య నోటి నుండి వెలువడుతున్న పవిత్ర శ్లోకాలని రమ్యంగా వింటూ దుప్పటిని మరింతగా పైకి లాక్కున్నాడు. సుఫలలో నచ్చే గుణం అదొక్కటే. తాను లేవకముందే లేచి చక్కగా తలంటుకొని తల్లో తడి ఆరకముందే దైవం ముందు కూర్చుంటుంది. విధిగా రోజు పూజ చేస్తుంది. చాలామంది ఆడవాళ్ళు బద్ధకంగా వారానికొక్కసారే చేసేది నిత్యం చేస్తుంది. ప్రతిరోజు భోజనం, నిద్ర ఎలా మర్చిపోరో దైవం ముందు 2 క్షణాలు భక్తిగా మెకరిల్లటం కూడా రోజువారీ కార్యక్రమంలో ఒక భాగమని ఎందుకనుకోరో. కల్మషం, కోపం, స్వార్థం, మోసం అన్నీ వదిలేసి నిష్టంగా భక్తిగా గడిపే ఆ 2 క్షణాలు మనసుకెంత తేలికని, హాయిని, ధైర్యాన్ని కలగజేస్తాయో. గురుమూర్తి ఆ విషయంలో భార్యని ఎప్పుడూ అభినందిస్తాడు. తొలి వెలుగు పడి పడకముందే అతనికి మెలకువ వస్తుంది. పూజ అయ్యేంత వరకు అలానే పడుకొని ఆపై మళ్ళీ 8 దాకా లేవడు. పూజ అయిపోయిందనటానికి గుర్తుగా లోపల్నుంచి గంట మోగింది. గురుమూర్తికి మళ్ళీ నిద్ర వస్తుండగా ఠక్కున అతని మనసులో రాత్రి సన్నివేశం కదలాడింది. సుఫల అర్ధరాత్రి బయటికెళ్తూ చెప్పిన మాటే చెవుల్లో మారుమోగింది. అంతే. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనసు సరోవరంలా అలజడి రేగింది.
క్షణంలోనే అది అతలకుతలమయ్యింది. చివ్వున లేచే నాగుపామే అయ్యాడు. కళ్ళల్లోకి విషం పూర్తిగా వచ్చింది. ప్రతిపక్షాలు పేపర్ వెయిట్స్ విసిరేసినట్టు మీదున్న దుప్పటిని తోసేశాడు. చెదిరిని లుంగిని అస్తవ్యస్తంగానే బిగించాడు. రెండడుగులు ఒక్క అడుగ్గా వేసి వెళ్ళాడు. సుఫల అప్పుడే పూజగుడి నుంచి లేచి వస్తూ ఉంది. భర్తని చూడగానే ఆమె ప్రసన్నంగా, ఏంటిప్పుడే లేచారు? పడుకోండి అంది. వారిద్దరి మధ్య పంతమే ఉండవచ్చు. అతని మీద అసహ్యంతో మరో మొగాడితో సన్నిహితంగా ఉండొచ్చు. కాని భర్త. ఆడది చాలాసార్లు ప్రేమలో అమాయకంగా పడొచ్చు. కాని సిన్సియర్‌గా 3 ముళ్ళేసిన వాడ్నే ప్రేమిస్తుంది. భర్తకి తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడది సైతం భర్తనే ప్రేమిస్తుంది. కట్టుకున్న మొగాడే సానికొంపలో అమ్మేసినా ఆమె ప్రేమించేది అతన్నే. అక్కడ ప్రేమ వ్యక్తిది కాదు. సంప్రదాయానిది, పసుపు కొమ్మది. పురుషుడి జీవితంలో ప్రేమ ఓ భాగం మాత్రమే. కాని స్త్రీకి భర్తే జీవితం. అలాంటి స్త్రీకి మగవాడిచ్చే బహుమతి చల్. చెంప చెల్లుమంది. సుఫల కళ్ళు నీటి కుండలయ్యాయి. గురుమూర్తి కొట్టిన చెంపదెబ్బకి దేవుడి ముందున్న హారతి కూడా ఒక్క క్షణం కదిలి తిరిగి స్తంభంలా వెలుగుతూ ఉంది. భార్యని కొట్టే అధికారం నైతికంగా మొగాడిదే కావచ్చు. తిండి పెట్టి గుడ్డ తెచ్చి అవసరాలు తీర్చే భర్త భార్యని కొట్టడని హీనంగా నీచంగా నేనేమి చూడను. కాని కనీసం కారణం చెప్పాలిగా. చెంపమీద చెయ్యి తీయకుండానే అడిగింది. గురుమూర్తి మొహంలో జెగురు రంగు మరింత పెరిగింది. నిప్పుల్లో కాల్చిన ఇనుప ముక్కల్లా అయ్యాయి కళ్ళు. రాత్రి నాకేం చెప్పావు? అర్ధరాత్రి తాళాల్ని నన్నెందుకడిగావు? సుఫలకి అర్థం కావటానికి అరసెకండ్ పట్టింది. ఉదయపు గాలి ఆమెని అపదమసక్తము స్పృశించింది. సన్నగా చక్కగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు విజయంతో వచ్చిన దరహాసం. ఎదుటవారు కూడా నువ్వే గెలిచావన్నప్పుడు వచ్చే అహంకారం, హసం. అది చూసి గురుమూర్తి మరింత రెచ్చిపోయాడు. దగ్గరకొచ్చి జుట్టు పట్టుకున్నాడు. ఆడదానితో అన్ని రకాలుగా ఓడినప్పుడు మగాడు చేసే పని అదేగా. కన్యాదానం చేసినప్పుడు నా తండ్రి ఈ శరీరము జీవితము నీదేనన్నాడు. గాని జుట్టు పట్టుకునే అధికారం నీకివ్వలేదు. కురులని ముద్దాడే అధికారం ఉందేమో గాని బిగపట్టే అధికారం వేదమంత్రాలు కూడా ఇవ్వలేదు. వదులు. వదిలించుకుంది సుఫల. నీ ప్రాణం పోయినప్పుడే వదిలేది. రాత్రి ఏం చెప్పావు? బయట ఉన్నాను, బ్లీడింగ్ అవుతుందని చెప్పి వెళ్ళి ఇప్పుడు పూజ చేస్తున్నావంటే రాత్రి చెప్పింది అబద్ధమన్నమాట. ఆ అరగంట ఏం చేశావు? నిజం చెప్పు. రౌద్రంగా అరిచాడు. సుఫల పకపకా నవ్వింది. తెరలు తెరలుగా గాలివర్షంలా మొగాడి ఆహ్వాన్ని రెచ్చగొట్టేలా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. చిన్నపిల్లాడిలా ఆ రోషం, ఆవేశం. గురుమూర్తి ఉద్వేగం ఆపుకోలేక దాదాపు పిచ్చివాడిలా ఉన్మాదిలాగా అయ్యి జుట్టు వదిలి 2 చేతులతో గొంతు పట్టుకున్నాడు. పిచ్చి పిచ్చిగా వాగకు. పెళ్ళం పక్కన లేనంత మాత్రాన తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. రాత్రి ఎవరొచ్చారు? ఏం జరిగింది? అసలేం జరిగింది చెప్పు. లేకపోతే నేనేం చేస్తానో తెలుసా? మీకు శివరాత్రి, నాకు వెన్నెల రాత్రి, మరొకరికి కామం తీరిన రాత్రి. ఎవరు? వచ్చిందెవరు? కమలాకరేనా? ప్రచండ హతహత నిపశాఖ వల్లే వణికిపోయాడు. తన భార్య ఆ బాణపుటవాడి కౌగిల్లో. ఆ జంధ్యం, ఆ కిల్లి నోరు భరించలేకపోయాడు. తలుచుకుంటే వాంతొక్కటే తరువాయి. చెప్పను. అలా చెప్పాలన్న రూలేమీ మన మధ్య పెట్టుకోలేదు. చేతనైతే పట్టుకోండి. అంతేగాని చీటికి మాటికి వచ్చి
అప్పుడేమైంది? ఇప్పుడేమైందంటే అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా చెప్పటానికి నాకు సిగ్గుంది. అప్రయత్నంగా, అసంకల్పితంగా సుఫల గొంతు పెనవేసిన చేతులు వదులయ్యాయి. గురుమూర్తి నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. సుఫల మెడ సవరించుకొని పక్కకి తిరిగి చెప్పింది. లుంగీ ఇప్పుడిప్పుడే జారిపోతుంది. చూసుకోండి. పూర్తిగా జారకముందే తిరిగి కట్టుకోండి. సుఫల చెప్పింది మరొకటి. గురుమూర్తి అనుకున్నది మరొకటి. అనుమానమనే వంకతో జీవితమనే పూర్ణపాత్రని వదిలిపెడుతున్నాను. పూర్తిగా వదిలితే నీకు జీవితమే ఉండదు అనేది ఆమె అర్థమైతే, వంటి మీద గుడ్డనే సరిగ్గా కట్టుకోలేని వాడివి నన్నెందుకు కట్టుకున్నావురా? ఆ గుడ్డలానే నేను నెమ్మదిగా జారిపోతున్నాను. ఒక్కొక్కరి కౌగిల్లో ఇమిడిపోతున్నాను. అదెలాగో గమనించలేకపోతున్నావు. కనీసం నీ సిగ్గైనా తెలుసుకో అని అర్థం చేసుకున్నాడు. లుంగిని తిరిగి కట్టుకున్నాడు. సుఫల అప్పుడే పక్కకి వెళ్తుంది. గురుమూర్తి నొసలు ఆవిరిని వెలువరిస్తున్నాయి. శరీరం బిగుసుకుంది. కాళ్ళు లేవటానికి సిద్ధంగా ఉన్నాయి. 1, 2, 3 అధముడి నోట్ల నుంచి వచ్చిన తొందరపాటు మాటల్లా లేచింది కాలు. సూటిగా వెళ్ళి సుఫల నడుం మీద తగిలింది. అమ్మా! భువనాంతరాలు దద్దరిల్లేలా కేక విలువడింది. ఫుట్బాల్లా లేచి పక్కనే ఉన్న బీరువా మీద పడి కింద పడింది. బీరువాలో అందంగా అమర్చిన స్టీల్ సామాన్లు గలగలా శబ్దం చేస్తూ ఒక్కొక్కటిగా కిందికి రాలాయి. సుఫల క్లోజప్ తీసుకుంటుంటే ఎప్పుడు తగిలిందో, ఎలా తగిలిందో తల నుంచి రక్తం జరజరా కిందికి జారుతుంది. కన్నుల్లోంచి కన్నీరు. 2 చోట్ల పెద్ద గీత. పక్కన చిన్న గీతల్లా ప్రవహిస్తున్నాయి. జరిగిన హడావుడికి బయట ముగ్గులు వేసుకుంటున్న రాణిమణులు పిలవని పేరంటానికి వచ్చినట్టు తరలి వచ్చారు. లాంగ్ షాట్ తీసుకుంటే లోపల దృశ్యం యుద్ధభూముల్లా ఉంది. కాలం కలిసి రాక శత్రు సైనికుని చేతుల్లో దెబ్బతిన్న వీర సైనికురాల్లా ఉంది సుఫల. మానవత్వం ఘనీభవించింది. కంగారుగా లోనికొచ్చారు. అరే! చాలా రక్తం పోయిందే! ఓ ఇల్లాలు సుఫలని ఒడిలోకి తీసుకుంది. గురుమూర్తి మొగోడిలా ప్రవర్తించాడు. ఆ స్థితిలో నుంచి కామ్‌గా చొక్కా వేసుకొని బయటికి నడిచాడు. స్పృహ తప్పిపోతున్న స్థితిలో లేని శక్తిని తెచ్చుకొని చెప్పింది. దగ్గరలోనే కరుణ హాస్పిటల్. ప్లీజ్. ఆ తర్వాత ఆమె తోటకూర కాడలా వాలిపోయింది. దయానిధి పనిచేసేది కరుణ హాస్పిటల్‌లోనే.